హాయ్ అండి, ఈరోజు నేను గోరుచిక్కుడు మసాలా కర్రీ చేశానండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి అండి, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, 5-6 వెల్లుల్లిపాయలు, 1 ఆనియన్ వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. తర్వాత కడాయి పెట్టుకుని పోపు దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక నేను ఏదైతే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకున్నానండి. అది ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత నేను గోరుచిక్కుల్ని చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఉడికించుకొని. తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసాను, కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నానండి. అవి తిప్పుకుని మసాలాలు కదా మాడిపోతాయని కొంచెం ఫ్రై అయ్యే వరకు తిప్పుకున్నానండి. అవి తిప్పుకున్న తర్వాత నేను ఏదైతే కట్ చేసి ఉడికించుకుని పక్కన పెట్టుకున్న గోరుచిక్కుళ్ళని వేసేసుకున్నానండి. గోరుచిక్కుళ్ళు ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసానండి. అందుకే కూరకి సరిపడా సాల్ట్ తర్వాత చెక్ చేసుకుని మళ్ళీ సరిపోకపోతే వేసుకుంటానండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు పులుసు కూడా పోసుకున్నానండి. కర్రీకి సరిపడా వాటర్ కూడా పోసేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ అలా ఉడికిస్తే చాలండి. టేస్టీ గోరుచిక్కుడు మసాలా కర్రీ రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు చేసుకునే గోరుచిక్కుళ్ళు కాకుండా ఇలా కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.